మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. బ్లెస్సింగ్స్నెస్ అంటే ధన్యతలు, దేవుడిచ్చిన ధన్యతలు, అవి దేవుడి ధన్యతల్లో మరి మనకు కూడా పాలిభాగం అనమాట. అవునా కదా? మరి అట్లాగనే మరి ఆయన కృప, ఆయన చూపించిన క్షమ, ఆయన చూపించిన ప్రేమ నిరంతరం నిలిచే ఆ ధన్యత మనందరం, మరి మనందరికి ఇచ్చిన ధన్యతలో మరి మనందరం కూడా ఇంకెంతమందికి ఆ ధన్యతను మరి ఆపాదిస్తున్నాము, ఎలా పంచుకుంటున్నాము అనేది మనము మరి చూసుకుంటే మనం ఎంతటి ధన్యత కలిగిన వారమండి. ధన్య అని పిలువు తండ్రి అని చెప్పేసిన ఒక పాట కూడా ఉందన్నమాట. ఏమిటంటే ధన్య అని పిలవటం అని అంటే నీ ద్వారా దేవా, మరి లోకంలో ఎన్నోసార్లు మనల్ని ఎన్నో రకములుగా పిలిచి ఉంటారు. ఎందుకంటే మనం చేసిన కార్యాలు ఉంటూ ఉంటాయి. దొంగని, అదని, ఇదని, ఎన్నో విధములు నీతే లేదు, నీ విశ్వాసం అసలు ఎక్కడుంది అని, లేదా పనికి మాలిన వాడ, పనికి మాలిందాన అని, వ్యభిచారి అని, కులటని, దొంగ అని, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. అవునా? కాబట్టి మరి వాటన్నిటికంటే కూడా దేవుడి ధన్యత మనకి మరి ఆయన ధన్య అని మనల్ని పిలుచుకున్నప్పుడు ఆ ధన్యత కలిగిన జీవితంగా జీవించటానికి మరి దేవా మేము ప్రయత్నిస్తున్నామయ్యా. మరి ఇక్కడ ఈ మనుష్యులు మరి మా ధన్యతను చూడాలంటే నీ ధన్యతను మరల మేము మరి ఎప్పుడు కూడా వెతకాలి. అవునా? ఎందుకంటే ఆయన ధన్యత ఎంతటి అది మహత్తు కలిగిందండి. ఆ ధన్యత లేకపోయి ఉంటే, ఆ నామము తెలియకపోయి ఉంటే ఏమయ్యేదాన్ని అనేది ఎప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటాను. అట్లాగనే అది లేకపోయి ఉంటే ఇప్పుడు అసలు ఒక క్షణం కూడా ఒక క్షణమైనా నేనుండగలనా అని ఇంకొక పాట ఉంది. అట్లాగనే నేనేమైపోదును అని ఇంకొక పాట ఉంది. ఆయన ఊపిరైపోయిన తర్వాత మనకు ఆయన లేకుండా నివసించటం అనేది అదొక ప్రశ్నార్థకం అనమాట. ఎట్లా నివసించాను అంతకుముందు అనేది వస్తుంది. అవునా? మరి మత్తయి సువార్తలు కొన్ని ధన్యతలు చూసుకుందామండి. మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయంలో దీనత్వం అంటబ్బా, కొంతమందిని చూస్తూ ఉంటే అసలు ఎంత దీనత్వం అండి. ఆ దీనత్వం దేవా నాయన, అటువంటి దీనమైన ఆ మనస్సును మాకు అనుగ్రహించు నాయన. అంతటి ధన్యత నీవు నాయన ప్రభు. అహంగా ఉండటము, లోకంలో హెచ్చించుకోవటము, లేకపోతే ఇంకే విధంగా అన్నా లోకమును ప్రకటించుకోవటం అది లోక రీతి. కానీ నీ యందు ధన్యత అంటే అది తగ్గింపు. ఒకరి పాదాలను ఒకరు తుడుచుకోండి అని చెప్పి ప్రభు అన్నట్టుగా ఒకరి ఎడల ఒకరు దీనముగా ఉండండి అన్న దాని ఎడల ఆ ధన్యతను మాకు నేర్పించయ్యా అని చెప్పేసి కోరుకుంటే అది ఎంతటి మేలండి. మరి ఇంకొక ధన్యత చూస్తే మత్తయి 5:4 దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖంతోటి ఉన్నవారు ధన్యులంట. ఎన్ని జీవితాలండి ఎప్పుడు దుఃఖంతో ఉంటాయి. అంటే సరిగా అర్థం చేసుకోలేక, సరైన పరిస్థితులు లేక, సరైన తోడు లేక, సరి అయిన అనేది లేక, ఓదార్పు లేక, అంటే దుఃఖం ఉన్నప్పుడు ఓదార్పు ఉంటే అది ఎంతటి ఓదార్పునిస్తుందండి. నిన్న మొన్న ఒక బ్రదరు జానీ గారు తన కుమార్తెను కోల్పోయారు. ఎంతటి దుఃఖంలో ఉన్నారు. మరి వారి మేనల్లుడు బయటకు తీసుకొని వెళ్ళి వస్తే ఆయనలో ఎంత తేడా వచ్చిందంటే ఆ 2 గంటల్లోనే ఒక కొంచెం నవ్వు అనేది, అంటే ముఖంలో ఆ దుఃఖంలో కొంచెం ఓదార్పు అనేది చూచానమాట. చూచినప్పుడు దేవా ఇది ఎంతటి అది ఒక ధన్యత దేవా. ఆ బిడ్డ అప్పుడు రావటం ఏంటి,
ఆయనను తీసుకొని వెళ్ళటం ఏంటి, అది ఆదరించటంలో ఆ దుఃఖం పోయిందా? ఒక మరణం అనేది అందులో ప్రత్యేకంగా మరి ఈరోజు మరి కుమార్తెల దినోత్సవం, డాటర్స్ డే అంట. మరి నేను కూడా మా తండ్రి గారు పోయినప్పుడు నాకు మా అక్కకి ఎంత దుఃఖం అనిపించిందంటే, ఇంక మాకెవరయ్యా, ఎవరు అని చెప్పేసి దుఃఖపడుతూ సంవత్సరాలు ఆ దుఃఖంలో నేనైతే మా అక్క కూడా. కానీ నన్ను నేను చూసుకుంటే నాకు నా దుఃఖం నాకు తెలుస్తుంది. నా బాధ, నా శ్రమల్లో నా తండ్రి లేరే అన్నది నాకు మాత్రమే తెలుసు. అందులో నేను ఎంతగా బాధపడి, ఎంతగా రోదించి, నాన్న అనుకోగానే కళ్ళు జలజల జలజల రాలిపోయిన ఆ సమయంలో మరి 2009లో చనిపోతే మరలా 2012లో యేసుక్రీస్తు ప్రభు తెలిసిన తర్వాత అది ఇప్పుడు నిన్న జానీ గారికి ఎలా ట్రాన్స్ఫార్మ్ అంటే ఎలా అది ఓదార్పులోకి వెళ్ళిందో అలాంటి ఓదార్పులోనికి వెళ్ళిపోయాను. అంతటి ఆ దిగులు, అంతటి దుఃఖము, అంతటి శోకము, అంతటి ఒంటరితనము దేవుడి యందు ఆయన కృప, ఆయన నాకు తండ్రి అనేది తెలిసిన తర్వాత ఇంక నాకు ఈ తండ్రి ఎప్పుడు వదలరు, వెళ్ళిపోరు, ఈయన ఎప్పుడు కూడా నిలిచే ఉంటారు, ఈయన నాకెప్పుడు తోడే అనే దాంట్లో ఎంతగానో ఓదార్పు పొందుతున్నానండి. అట్లాగా దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ ఓదార్పు అనేది దేవుడి వలన మాత్రమే దొరుకుతుంది ఈ లోకంలో. అంటే మనం ఈ లోకంలో దొరకదని కాదు, ఆయన వలననే మరలా ఆ మనుషుల్లో మనము పొందటానికి కూడా ఆ మాట కానీ వారి ప్రేమ కానీ ఆయన ఆ సమయంలో పంపుతారు. ఆ సమయంలో ఆ మనిషి అసలు అక్కడ ఎందుకు వచ్చారు, ఎందుకు అనేది కూడా మనకు తెలియదు. ఎక్కడి నుంచో ఒక ఫోన్ వస్తుంది ఒక్కొక్కసారి, ఆర్ యు ఆల్ రైట్ అని తను ఆ సిస్టర్ కానీ ఆ బిడ్డ కానీ అడుగుతూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకని నా మనసు బాగలేనప్పుడు ఈ అమ్మాయి ఫోన్ చేసి, లేకపోతే ఈ బిడ్డ ఫోన్ చేసి బాగలేదు అని అన్నాడు అని అంటే అందులో ఏంటి అనేది చూసుకుంటే అది ఓదార్పు కోసం అన్నమాట. మనము ఈ లోకంలో ఒకరినొకరము అందరము నీతిమంతులమా, అందరం పరిశుద్ధులమా, అందరము పరిపూర్ణులమా కాదుగా. అందులో పరిపూర్ణత వెతుక్కోవటమే కదా. కాబట్టి ఒకరినొకరు ఎవరమన్నా మరి ఓదార్చుకుంటూ ఈ లోకంలో ఆ దేవుడి లోటును మనం పూర్తి చేసుకోవటమే కదండి. కాబట్టి మరి దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎవరైనా దుఃఖంలో ఉంటే మరి ఓదారుస్తున్నామా? ఎప్పుడన్నా మరి పలకరిస్తున్నామా? ఆ ఒంటరితనంలో నేను ఉన్నాను ఇదిగో అని చెప్పి నిలబడుతున్నామా అనేది మనం పరిశీలించుకుందాము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఈ సాత్వికత అనేది చూడండి, మోషే అంట సాత్వికుడు అంట. దేవుడికి ఎంత ఇష్టమైన వాడో మోషే. అంటే మనం మోషేని చూసుకుంటే నాకు మొట్టమొదట అంటే తెలియనప్పుడు చదువుతూ ఉండంగా తెలిసింది. తెలియనప్పుడు మోషే అంటే పౌరుషము, వెళ్ళి ఫరో ముందు నిలబడి పోరాడినవాడు, అట్లాగిన అందరినీ ఎర్ర సముద్రం దాటించినవాడు, అట్లాగిన అందరినీ కూడా అరణ్యంలో మరి ఎడారుల్లో నడుస్తూ ఉన్నప్పుడు ఇన్ని లక్షల మందిని నడిపించినవాడు. ఎంతటి పౌరుషశాలి, పరాక్రమశాలి అనుకుంటే అదంతా కూడా చూసుకుంటే సాత్వికత అంట. అంటే ఎంత సాత్వికులు భూమిని స్వతంత్రించుకుందరు అని అంటే ఆ సాత్వికత అనేది, ఆ నెమ్మదితనం అనేది అది దేవుడికి ఇష్టమైందంట. అంటే అది ఎప్పుడు చెలించనిదనమాట ప్రేమ, ఆ నెమ్మదితనము. ఎన్నిసార్లు ఇక్కడ నా బ్రదర్ టామీ గురించి నేను అనుకుంటున్నాను, అలాగే నా తండ్రిని కూడా అనుకోవాలన్నమాట. ఆ దుఃఖమైన, ఆ శ్రమ అయినా, ఆ బాధ అయినా, ఆ పరిస్థితులు ఏవైనా కూడా అందులో ఆ సాత్వికత అంటే ఇంకొకరి ఎడల సాత్వికత ఎప్పుడు కూడా వీడలేదు, చనిపోయే వరకు కూడా వీడలేదన్నమాట. ప్రేమలో, ఆ నెమ్మదితనంలో, ఆ సాత్వికత. ఇక్కడ బ్రదర్ టామీ చుట్టుపక్కల ఏం జరుగుతూ ఉన్నా తను అట్లాగనే నిబద్ధతగా ఉంటాడనమాట. అంటే పట్టించుకోకుండా కాదు, ఆ మనిషి తీరులో, ఆ ప్రేమలో, వాటిల్లో తేడానే ఉండదన్నమాట. అది
అటువంటి వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అనేది ధన్యతగా దేవుడిచ్చారు. మరి ఎన్నోసార్లు ఆ సాత్వికతను పోగొట్టుకుంటూ ఉంటాం. మరలా కూడా ఆ సాత్వికతను దేవుడు దయచేయాలని కోరుకుందామండి. భూమిని అంటే స్వతంత్రించటం అంటే భూమిలో ఉన్నదంతా కూడా ఆ ధనవంతా లేకపోతే ఇదంతా అది కాదు. మనుష్యులను ఎంతోమందిని సంపాదించుకుంటాం. అవునా? ఎంతటి ధన్యత అండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఈ నీతి కొరకు ఆకలి దప్పులు, పెద్దగా ఆకలి అనేది ఉండదు. చిన్నప్పటి నుంచి కూడా నాయనమ్మ లేకపోతే అక్క, ఆ అమ్మ వీళ్ళు ఆకలేస్తే రా రా రజిత రావే తిందాం రా అని పిలవాలన్నమాట. ఆ నీరసం వస్తే పడుకుంటాను కానీ దానికి ఆహారం అనేది అవసరం అనేది తెలియదు అనమాట. నాయనమ్మ ముద్దలు తినిపిస్తూ డిపెండ్ చేసిందనమాట. అంటే ఆమె మీద ఆధారపడిపోవటం. అంటే ఆకలి అనేది లేకుండా ఇప్పుడు ఇదిగో అని చెప్పి టైంకి తీసుకొని వచ్చి పెడుతూ ఉంటే ఏమైపోయిందంటే ఇప్పుడు అసలు ఏమి చేయాలి అనేది తెలియదు. తెలియదు. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఆకలి అనేది అది అలవాటుగా అంటే ఎట్లా అంటే సబ్డ్యూ అయిపోతుంది, తొలగిపోతుంది. కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు అని అంటే నిన్న ఆకలి అని అంటే సరే వెళ్ళి ఏదైనా తిందాము అనేది అనుకొని ఆ సబ్వే ఉంది కదా దగ్గరలో, కేఎఫ్సి ఉంది, సబ్వేకి వెళ్దామని అనుకుంటూ ఉంటే దేవుడి ఆత్మ ఇటువైపు ఇటు ఒక పెట్రోల్ బంక్ ఉంటే దాని దగ్గరికి వెళ్ళు, ఏదన్నా అక్కడ డ్రింక్ సోడా కానీ ఏదన్నా తీసుకో, అట్లయినా అక్కడ ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదన్నా కొనిద్దు అని అంటే సరే అటువైపుకి వెళ్ళాను. వెళ్తే అక్కడ నేను ఇంకా వెళ్ళట్లేదు, వెళ్ళే త్రోవలో ఆయన అక్కడ ఒక అతన్ని నిలిపారనమాట. అతను నన్ను చూడగానే తెలిసిన ఆయనే, చూడగానే రచయిత అని చెప్పేసి అసలు ఎంత సంతోషం వచ్చిందంటే ఆ సంతోషం దగ్గరికి వచ్చి రచయిత అని అంటే నేను కూడా బాగున్నారా అని నేను అడుగుతుంటే ఎస్ ఐయామ్ అని నాకెంత ఆకలేస్తుందో అని అన్నారు. అనగానే నేను వెంటనే అని అనుకున్నాను, రండి ఇటు కేఎఫ్సీకి తీసుకొని వెళ్దామా లేకపోతే సబ్వేకి వెళ్దాం. నేను కూడా అటువైపుకి ఆకలేస్తూనే ఉంది నాకు కూడా, అందుకనే ప్రయాణం అయ్యాను. కానీ దేవుడు ఆత్మ ఇటువైపుకి నడిపించారు మీకోసమేనేమో అని చెప్పంటే నేను పనిచేసిన వాళ్ళు నాకు పేమెంటు నెక్స్ట్ వీక్ దాకా కానీ ఇవ్వరు అని ఏదో చెప్తున్నా. నేను అసలు అది పట్టించుకోకుండా కేఎఫ్సీనా సబ్వేనా అని అడిగితే కేఎఫ్సీ అని అంటే అందులోకి తీసుకొని వెళ్ళి ఏది కావాలి అంటే అక్కడ కూడా ఆయన థ్యాంక్స్ నీకు ఎట్లా చెప్పాలి నేను థ్యాంక్స్ అని అంటూ ఉంటే ఎట్లా చెప్పేదే లేదు, శుభ్రంగా పెట్టింది తింటే చాలు అని చెప్పాను అనమాట. ఆయన అప్పుడు కూర్చొని నేను కూడా కొంచెము ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు అవి కొన్ని తీసుకొని ఆయన ఎదురు కూర్చొని తింటూ ఆయన తృప్తి అంటే ఆయన ఆ ఆకలితోటి నన్ను అక్కడ కలవటము అడగటము అవి జ్ఞాపకం చేసుకుంటూ అట్లాగనే దేవుడి నిర్ణయం నన్ను ఇంకొక దిశలోకి నడిపించి అక్కడ ఆకలితో ఉన్న బిడ్డను తృప్తిపరచడానికి ఉపయోగించుకున్న దాంట్లో నా ఆకలి పోయిందనమాట. మరలా నిన్నంతా కూడా నేను ఇంటికి వచ్చి ఆ సబ్వేకి పోలా పాడలేదు. ఇంటికి వచ్చేసేసి వంట చేస్తూ కొంచెం నీరసంగా ఉందని చెప్పి ఆ పాత ఉన్న 2-3 రోజుల క్రితం ఉన్న అన్నం ఉంటే అందులో కొంచెం పెరుగు వేసుకొని అది తినివేస్తే కూడా నాకేమీ తేడా అనిపించలేదనమాట. ఎందుకంటే ఒకరికి ఆకలి తీర్చడంలో మనము తృప్తి పడతాం అనమాట. కాబట్టి దేవుని రాజ్యం కోసం ఆకలి ఉండండి, ఉన్నవారు ధన్యులు అని దేవుడు మరి అంటున్నారు. వారు తృప్తిపరచబడతారంటే మరి నిన్న చూడండి నన్ను ఎట్లా తృప్తిపరిచారు దేవుడు, అట్లాగనే మనల్ని లోకంలో వెతకండి ఎవరన్నా ఆకలితో ఉన్నారేమో, తృప్తిపరచండి. దేవుడి వలన మనము తృప్తిపరచబడతాము. మనం ఎప్పుడు మనము తినటానికే చూస్తూ ఉంటాము, కానీ ఇంకొకరి ఆకలిని తృప్తిపరిచి
మనము కూడా పరచబడతాం దేవుడి యందు కదా. మరి కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఎప్పుడు కూడా కనికరంతో ఉన్నవారు ధన్యులంట. ఈ కనికరం అనేది అంటే మర్సీ ట్రయాంప్స్ ఓవర్ సాక్రిఫైస్ అంటారు. అంటే ఏంటంటే మనము బలులు, అర్పణ వీటన్నిటికంటే కూడా ఈ కనికరం అనేది దేవుడికి ఇష్టమైన బలి. కాబట్టి దాంట్లో దేవుడు ఆయన బలిలో కనుక ఆయన ఎంతగా పాత గ్రంథంలో చదువుతూ ఉంటాం, ఆయన ఆగ్రానించారు, ఆయన ఆ వాసనను ఇంపుగా స్వీకరించారు, యెహోవా ఆత్మ దిగి వచ్చింది అనేది మనం చదువుతూ ఉంటాం. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు తెలిసిన తర్వాత ఈ లోకంలో మనకు ఇచ్చే అంటే అడిగే ఆయన అర్పణ ఏమిటి అని అంటే కనికరంగా ఉండండి ఒకరి ఎడలో ఒకరు, దాంట్లో మీరు ధన్యులు అని చెప్పి మరి దేవుడు అంటున్నారని. కాబట్టి ఇంకా వేరే అన్నిటి కోసం పరిగెత్తుతూ ఉంటాం. ఇదిగో ఆ హుండీలో ఇంత వేసామా, 10% వేసామా లేదా వేయకపోతే ఒక భయం, ఏమైపోతామో. మరి కొన్నిసార్లు మనం అదే చెబుతూ ఉంటాం కూడా ఇతరులకి, తప్పకుండా వేయండి. వేయొద్దని నేను అనటం కాదు, కానీ లోకం అనే దాంట్లో వేద్దాం. ఏమైంది? లోకం దేవుడిది కాదా? లోకం దేవుడు ప్రేమించింది కాదా? అందులో ఆయన పెడితే ఏమైనా వద్దంటున్నారా? బీదలకు అప్పిచ్చిన వారు ధన్యులని దేవుడు అనలేదా? కాబట్టి దయాళులు మనం లోకంలో పెడితే తప్పేంటండి? మరి కనికరంతో మరి దేవుడికి అప్పిద్దామండి. అవును, మరలా ఆయన ఎంత ఇస్తారో తెలియదు. కాబట్టి మరి ఎక్కడో వేసే హుండీ దాంట్లోకి అబ్బా ఎంత శ్రద్ధ ఉంటుంది మనకు కదా. హుండీలో వేద్దాము, కానీ దేవుడు లోకమును మనకి విశేషంగా లోకమును దయచేశారు, దాంట్లో కూడా వెతుకుదామండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎంత ఈ హృదయం అనేది కొన్నిసార్లు చాలా ఆ అంటే అసలు ఒక్కొక్కళ్ళని చూస్తూ ఉంటే ఈయనే దేవుడు అన్నట్టు అనిపిస్తుంది. అంత పరిపూర్ణతతోటి మాట్లాడుతూ ఉంటారు, అంతటి దైవత్వంతో నిండి ఉంటారు. ప్రేమ అన్నమాట, అపారమైన ప్రేమతోటి ఉంటారు. అటువంటి వారు దేవుని చూచెదరంటండి. కాబట్టి మనం అందరం కూడా మరి పిలువబడిన వారము ఆ దేవుని చూచే, ఆయన ముఖాన్ని చూచే భాగ్యాన్ని కోసమే కదా మనము అసలు ఎంతటి ఆశతో ఉంటాము. మరి ఆశను మరి దేవుడు మనందరినీ కూడా హృదయ శుద్ధి చేసి మరి తీర్చునుగాక. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ఈ సమాధానం అనేది చూడండి, ఒక్కొక్కసారి ఆ పరిస్థితుల్లో దేవుడు మనల్ని అక్కడ ఎందుకు ఉంచారు అనేది మనము అగ్నికి ఆజ్యం పోసేవారిగా కాకుండా సమాధానపరచడం, ఇటు అటు ఇద్దరి మధ్య గొడవ, వాటి మధ్యలో సంఘాల మధ్యలో గొడవలు కానీ, ఏవైనా మనుషుల మధ్యలో కానీ, వాటికి ఇటో అటో నిలబడకుండా మనం మధ్యలో సమాధానం కోసం నిలబడితే ఆ గ్యాప్ అనేదాన్ని ఎవరు భర్తీ చేస్తారని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు మనం అటన్న వెళ్తాం, ఇటన్న వెళ్ళి వాళ్ళనన్నా వీళ్ళనన్నా ప్రోత్సహిస్తూ ఇంకా ఎక్కువ చేసేవారంగా ఉన్నామా కలహములు, లేదా అసలు నాకు పట్టదులే అని వదిలివేసే వాళ్ళంగా ఉన్నామా, లేకపోతే ఆ మధ్యలో నిలబడి ఏమైనా సమాధానపరచగలిగే వారంగా ఉన్నామా? ఎందుకంటే సమాధానపరచువారు ధన్యులు, కాబట్టి వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి మనం దేవుని బిడ్డలమండి, సమాధాన అధిపతి ఆయన పేరు. కాబట్టి మరి మనము కూడా ఆయన బిడ్డలముగా మరి ధన్యత పొందుకుందాం. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కాబట్టి మరి ఎవరైతే నీతి కోసం ఈ లోకంలో ఎన్నిసార్లు మనం చూస్తూ ఉన్నామో తలలు కొట్టబడ్డాయి, కాల్చబడ్డారు, ఎన్నో రకములుగా వేధింపబడినా కూడా నీతి వదలని వారు, అటువంటి వారు ధన్యులు అంట. వారిది రాజ్యం ఎవరిది? వారిదే. అట్లాగనే వారి రాజ్యం ఏంటంటే పరలోకం. కాబట్టి మరి ఈ లోకంలో ఎంతకాలం నివసించాము అనే దానికంటే కూడా ఎంత నీతిగా నివసించాము, ఆ హింసలో కూడా వదలని నీతి, ఆ పరిస్థితుల్లో కూడా వదలని నీతి, అది మనల్ని అపారంగా
దేవుని ప్రియమైన బిడ్డలంగా ఎంచుకుంటుంది. కాబట్టి ధన్యత కలిగిన వారిముగా, మరి ఆ హింసలను కూడా ప్రియముగా ప్రేమించే వారిగా ఉండేవారిగా దేవుడు మనల్ని మరి దీవించాలని కోరుకుందాము. దేవా, అసలు మా మీద లేచిన ప్రతి ఒక్కరిని కూడా నాయన ప్రభా, అయ్యా తండ్రి, సమాధానంలోనికి నడిపించు. మా శత్రువులను మేము ప్రేమించే వారిగా నాయన ప్రభా మమ్మల్ని దీవించండి. జనులు మనల్ని నిందించి హింసించి అబద్ధం చెప్పిన అప్పుడల్లా కూడా మనము ధన్యులంట. ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటాను ఎవరన్నా ఏదన్నా అంటే. దేవుడు వెంటనే అంటారు ధన్యురాలివి అంటారు. అంటే ఏంటంటే ఏదన్నా వాళ్ళు వచ్చి హేళనగా మాట్లాడటం, ప్రార్థన చేస్తూ ఉన్నావుగా అని, లేకపోతే అబ్బో మదర్ మేరీ అని, ఈమెకి 2 పిల్లలు, అంటే ఏంటి కన్యక మేరీ అని మొన్న వింటూ ఉన్నాను అనమాట. మరి 2 బిడ్డలు అని చెప్పేసి అంటే దానికి కొంచెం మన హృదయం గుచ్చుకున్నట్లు అవుతూ ఉంటుంది. కానీ ఆ మాటలు ఏముంది, గుచ్చుకున్నా ఉన్న కాసేపట్లో మళ్ళీ కూడా దేవుడు ఓదారుస్తారు. అబద్ధపు మాటలు, లోకపు నటన మన చుట్టూ ఎప్పుడు ఉంది. కాబట్టి మరి అది హింస అనుకోకుండా దాంట్లో మనము ప్రతిసారి ఎవరైనా మాట అనుకోగానే మనం ఎవరి చెంతకి చేరుతామండి? దేవుని చెంతకి చేరుతాం కదా. కాబట్టి మరి ఆయన చెంతకి చేరటానికి అయ్యే ఏవైనా కూడా నీ సన్నిధిలోని చేరటానికి, నీ సన్నిధిలో నేను వెతకటానికి సమకూడేది, దోహదపడేది ఏదైనా కూడా ధన్యతే అని చెప్పి మనం మరి భావించుదామండి. మరి ధన్యతలన్నిటిలో కూడా మరి మనము ధన్యులం అవునా అని అనిపించుకోవాలి లోకంలో, అలాగనే దేవుని యందు కూడా. కాబట్టి మరి మనం ధన్యతగా, ధన్యురాలు, ధన్యుడువు అని అనిపించుకోవటానికి మనం ప్రయత్నించుతామండి. మరి ధన్య అని ఎప్పుడు పిలుస్తావు తండ్రి అని చెప్పి వెతుకుతున్నాం కదా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనకు తెలిసిన జ్ఞానములో మరి మనం వెతుకుతూనే ఉందాము. మరి ప్రభు మనల్ని ధన్యుడు అని పిలిచే వరకు కూడా అని కోరుకొనొచ్చు. మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని, అంతవరకు ప్రేమతో సెలవు తీసుకోవచ్చు. మీ రచిత.